హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నితిన్, జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు, థైరాయిడ్ ఎలా వస్తుందంటే లైక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తెలియదు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వాటికి ఏంటి అని తెలియకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అసలు మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? సో థైరాయిడ్ ఈజ్ అన్ ఎండోక్రైన్ డిసార్డర్. మనకి బాడీలో సంబంధించిన ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేసే గ్రంథం అది. ఇట్స్ ఎ గ్లాండ్. మన మెడకాయలో ఉంటుంది, యాక్చువల్గా 2 lobes కింద ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ పేరే థైరాక్సిన్, రైట్? సో థైరాక్సిన్ T3 అంటాము, T4 అంటాము. సో ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది యూజువల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ హార్మోన్ అంటాం. అంటే ఎదుగుదల అండ్ డెవలప్మెంట్. సో బాడీలో ఏ పార్ట్ అన్నా పెరగాలి, డెవలప్ అవ్వాలి అంటే థైరాయిడ్ హార్మోన్ ఉండాలి. సో బేసిక్లీ అది హెయిర్ నుంచి నెయిల్ దాకా ప్రతి చోట దాని యాక్షన్ ఉంటుంది. సో అది అంత ఇంపార్టెంట్ హార్మోన్ కనుక ఇంబ్యాలెన్స్ అయింది, అప్ అండ్ డౌన్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మనకి కనపడుతూ ఉంటుంది. కానీ మన బాడీస్ బ్యూటిఫుల్ మెకానిజం ఏంటంటే కొంచెం వేరియేషన్స్ ఉన్నా కూడా అది టాలరేట్ చేసే శక్తి ఉంటుంది, రైట్? థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయితే మనకి ఏంటంటే డిఫరెంట్ సర్క్యూట్లో ఉంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఇంకో హార్మోన్ పెరిగిపోయి థైరాయిడ్ ప్రొడక్షన్ పెంచుతూ ఉంటుంది. అట్లనే థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తగ్గిపోయి థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో బాడీయే దానంతటా అది మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది చాలా వరకు. కానీ ఒక పాయింట్ తర్వాత ఆ థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేషన్ బాడీలో కూడా తగ్గిపోతుంది. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఆ తగ్గిపోవటం దానివల్ల మనకి థైరాయిడ్ డిసార్డర్స్ వస్తూ ఉంటాయి. దట్ కుడ్ బి ఐదర్ హైపోథైరాయిడిజం, అంటే హార్మోన్ తక్కువ అయిపోయి వచ్చే సిమ్టమ్స్ హైపోథైరాయిడిజం అంటాము, ఆర్ హైపర్ థైరాయిడిజం, హార్మోన్ ఎక్కువ అయిపోయి వచ్చే సిమ్టమ్స్ ని హైపర్ థైరాయిడిజం అంటాము. సో ఈ రెండు ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్స్. ఇంకా చాలా ఉంటాయి కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువ అంత పబ్లిక్ లో చూసేదంతా హైపో ఆర్ హైపర్ ఎక్కువ వరకు. థైరాయిడ్ రాగానే చాలా మంది లావ్ అయిపోతుంటారు, కొంతమంది బక్కగా అయిపోతుంటారు. ఇప్పుడు అదే ఇంపార్టెంట్. ఎందుకంటే హైపో థైరాయిడిజం, హార్మోన్ తగ్గిపోయి ఎవరైతే పేషెంట్స్ లో ఉంటారో వాళ్ళలో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏంటంటే వెయిట్ గెయిన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. వెయిట్ గెయిన్ అనే కాదు, వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉండొచ్చు, అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, టెంపరేచర్ ఇంటాలరెన్స్, అంటే చలి కానీ వేడి కానీ ఎక్కువ తట్టుకోలేకపోవటం, హెయిర్ లాస్, జుట్టు ఎక్కువ రాలిపోవటం, ఆర్ ఫీమేల్లో చూసుకుంటే పీరియడ్ ప్రాబ్లమ్స్, ఓకే, మెన్స్ట్రల్ పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేది ఇవన్నీ కూడా మనము పార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు హైపోథైరాయిడిజంలో. అట్ ద సేమ్ టైం హైపర్ థైరాయిడిజం, ఏదైతే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళలో ఏంటంటే బక్కగా అయిపోయి హై మెటబాలిజం ఉంటుంది వాళ్ళల్లో. బాడీ ఎక్కువ వేడిగా ఉండొచ్చు, వెయిట్ తగ్గిపోతూ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ మొబిలిటీ మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లూజ్ మోషన్స్ అవుతూ ఉండొచ్చు, అండ్ వాళ్ళకి స్వెటింగ్ ఎక్కువ ఉంటా ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అంటే లైక్ గ్యాస్ట్రిక్ అంటున్నారు కదా, అది ఎక్కువైపోతుంది కదా, సో దానికి రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది, అది ఎంతవరకు కరెక్ట్ వేసుకోవచ్చా? ఎసిడిటీ టాబ్లెట్స్. ఆబ్వియస్లీ ఒకవేళ థైరాయిడ్ వల్ల మనకి ఎసిడిటీ ఇష్యూస్ వచ్చినాయి అంటే ఎసిడిటీ తగ్గడానికి టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అదేంటంటే ఆ సిమ్టమ్ తగ్గిస్తుంది, కానీ ఆ సిమ్టమ్ రావడానికి కారణం ఏంటి? థైరాయిడ్ అక్కడ. సో థైరాయిడ్ హార్మోన్స్ అనేది మనం వాడుకోవాల్సి వస్తుంది. ఎక్కువ థైరాయిడ్ రిలీజ్ అవుతుందంటే థైరాయిడ్ తగ్గడానికి టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడాల్సి వస్తుంది మనం. వన్స్ థైరాయిడ్ వచ్చాక తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే? రైట్, సో థైరాయిడ్ రావడానికి కారణం డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఒకవేళ ఇంతకుముందు చూసుకుంటే మనకి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ చాలా కామన్ ఫ్యాక్టర్ ఉండేది. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో దేశంలో అయోడిన్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ హైపోథైరాయిడిజం అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? సో వాళ్ళలో ఏంటంటే వాళ్ళు డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి పేషెంట్స్లో ఏంటంటే మనం అయోడిన్ సాల్ట్ వింటూ ఉంటారు కదా, ఉప్పులో అయోడిన్ వేసింది కారణం ఇదే, రైట్? సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండటానికి. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్లో అయోడిన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, గుర్తుందా? సో అయోడిన్ టాబ్లెట్స్ ఇచ్చేది ఎందుకంటే దానివల్ల థైరాయిడ్ ప్రొడక్షన్ బాగుంటుంది అని చెప్పేసి. సో అయోడిన్ లేని చోట అయోడిన్ డెఫిషియన్సీ ఈజ్ ద మెయిన్ రీజన్, రైట్? కానీ అయోడిన్ కూడా మంచిగా ఉన్న చోట్ల, ఎస్పెషల్లీ సిటీస్లో అయోడిన్ డెఫిషియన్సీస్ ఏమి ఉండవు మీకు. కానీ ఇట్లాంటి ఏరియాస్లో కూడా మనం చాలా కేసెస్ హైపోథైరాయిడ్ కేసెస్ చూస్తాం. ఏంటి రీజన్ అంటే ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఈజ్ ఎ రీజన్. Yes, bad food habits is a reason. Okay, and autoimmune. So most common reason ఏంటంటే autoimmune అంటే యాంటీబాడీస్ అనేది థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేస్తూ ఉంటాయి. సో అది మనకి ఒక కారణం వల్ల వచ్చిందని చెప్పలేము. సో అది ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి, అటాక్ చేస్తాయి, థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేస్తాయి, దానివల్ల హార్మోన్ తగ్గిపోతుంది. దాన్ని ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం అంటాం. ఇది మీరు ఎక్కువ చూసే కేసెస్ ఇవి ఉంటాయి అన్నమాట. కానీ ఎస్,
లైఫ్ స్టైల్ బేస్డ్ కూడా ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే లైఫ్ స్టైల్ రెగ్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా థైరాయిడ్ కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. వన్స్ థైరాయిడ్ వచ్చాక మెడిసిన్స్ కంటిన్యూస్గా యూస్ చేస్తుండాలి Yes. కదా, డోసెస్ ఎన్ని మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి, అంటే చెకప్స్కి Right. ఎన్ని టైమ్స్ రావాలి ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్ కేసెస్ చూసుకుందాం మనం. హార్మోన్ లో అయిపోవటం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్ అయి ఉండొచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. వాళ్ళలో అంటే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో బ్లడ్ రిపోర్ట్స్లో చూసే వాల్యూస్ అనమాట మనం ఇవి. సో అట్లా TSH ఎక్కువ అయిపోయినప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ థైరాయిడ్ హార్మోన్ థెరపీ, రైట్? సో టాబ్లెట్స్ అనేది ఆ TSH వచ్చిన దాన్ని బట్టి వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి మేము ఇస్తూ ఉంటాం డోసెస్. అండ్ ఈ డోసెస్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మేము ఏంటంటే ఎవ్రీ 3 months థైరాయిడ్ లెవెల్స్ అనేది ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకోమని చెప్తాము. అండ్ ఎవ్రీ 3 months చెక్ చేసుకున్న దాన్ని బట్టి ఆ వాల్యూస్ బట్టి మనం థైరాయిడ్ డోస్ కూడా మార్చుకుంటాం అనేది చాలా మంచిది. ఓకే. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి? సో యూజువల్లీ కొన్ని ఏంటంటే క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటాం, అంటే మన క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, ఇవన్నీ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అనమాట. సో వీటి వల్ల కొంచెం థైరాయిడ్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ డేటా ఉంది. సో కానీ మన ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్లో ఇవి ఎక్కువ తినం కూడా మనం వెస్ట్రన్ కానీ రష్యన్ క్లైమేట్లో కానీ చూస్తే వాళ్ళు డైలీ క్యాబేజ్ తింటారు. సో వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా తగ్గియాలని చెప్తాం. సో మన ఇండియన్స్లో కూడా యాజ్ సచ్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే మాత్రము ఇట్లాంటివి తగ్గించండి అని చెప్తాము. ఒకేషనల్గా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. వన్స్ థైరాయిడ్ వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేసేలాగా ఏమైనా ఉందా డాక్టర్? కంట్రోల్ ఇన్ ద సెన్స్ టాబ్లెట్స్ ద్వారా అంటే ఇంకా కంప్లీట్గా పోయేలాగా అగైన్ ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, కంప్లీట్ రివర్సల్ ఆఫ్ థైరాయిడ్ గురించి అడుగుతున్నారు బేసికల్లీ. సో థైరాయిడ్ రివర్సల్ అనేది టాబ్లెట్ లేకుండా మేనేజ్ చేయొచ్చు అంటే మళ్ళీ ఇక్కడ థైరాయిడ్ ఎందుకు వచ్చింది అనే కారణం ఇంపార్టెంట్, రైట్? సో థైరాయిడ్ ఏమన్నా థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమా, లేదంటే ఇంకేమన్నా థైరాయిడ్ ఐటిస్ వల్ల ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏదైనా రివర్సిబుల్ కాజ్ వల్ల వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మనము అది రివర్స్ చేయొచ్చు, రైట్? కానీ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. కానీ ఒకే లెవెల్ ఉండదు, అప్పుడప్పుడు పెరుగుతుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది. దాని తగ్గట్టు మనం ఎవ్రీ 3 months టెస్ట్ చేసుకుని మెడిసిన్స్ మార్చుకుంటాం అంటే సరిపోతుంది. ఓకే. థైరాయిడ్ వచ్చినప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ ఇలాంటివి వస్తుంటాయా? థైరాయిడ్ లో కొన్ని రకాలు ఉంటాయి. దాంట్లో గాయిటర్ అని ఒకటి అంటాము. గాయిటర్ అంటేనే థైరాయిడ్ గ్లాండ్ సైజ్ పెరిగిపోతుంది. సో మనకి థ్రోట్ లోనే ఇట్లా పెద్ద కనపడతా ఉంటుంది. సో వాళ్ళలో ఏంటంటే ఈ గాయిటర్ వచ్చినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఆ సైజ్ పెరిగిపోవడం వల్ల దాని ఇంకమాలే ఉన్న వోకల్ కార్డ్స్ కానివ్వండి, లేదంటే ఈసోఫేగస్ కానీ ఇట్లా పుష్ చేయొచ్చు. సో మెకానికల్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో అది ఇట్లా నెడతం వల్ల ఆర్ పుష్ చేయడం వల్ల మనకి వేరే థ్రోట్కి సంబంధించిన ఇష్యూస్, వాయిస్ మారిపోవటము ఇట్లాంటివి కనపడచ్చు. అట్లాంటి వాళ్ళు యూజువల్లీ సర్జరీ చేసి దాన్ని రెక్టిఫై చేస్తాము. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.